హాయ్ అండి, అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు చాలా మందికి కార్తీక నోములు ఉంటాయి కదా, అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం కూడా చేసుకుంటారు చాలా మంది. అలాగే నోముల్లో కొంతమందికి అరిసెలు, కొంతమందికి బూర్లు వేసుకుంటూ ఉంటారు కదా. మాకైతే బూర్లు నోము అండి. ఈరోజు బూర్లు ఎలా వేయాలో నేను చూపిస్తాను. మా అత్తగారి వాళ్ళకైతే పెసలు బూర్లు అనవాయండి. పెసలు ఉన్నాయి కదా, అవి కొంచెం వేపి నానబెట్టి ఇలాగా ముందుగా ఉంచుకున్నాను. వీటితో మనం బూరెలు చేయాలి. నేను ఈ పెసలు ఒక గంట ముందు కొంచెం వేపుకుని నానబెట్టుకున్నానండి. అత్త ఏం చేస్తున్నావు? ఇదిగో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, బూరెలు వేయాలి. ఏంటి పెసర బూరెలేనా, శనగపప్పు బూరెలు వేయట్లేదా? అవి కూడా ఉంటాయి. ఇదిగో నానబెట్టాను. ఇవి కూడా ఒక్క గంట ముందు శనగపప్పు నానబెట్టుకుంటే తొందరగా బాగా ఉడుకుతుంది అనమాట. ముందుగా పెసలు ఇలాగా నేను నానబెట్టుకున్నాను కదండి, వీటిని కుక్కర్లో వేసి మనం విజిల్ కొట్టించేసుకుందాం. నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. వీటిని అయితే ఇలా కుక్కర్లో వేసి ఒకటికి 2.5-3 గ్లాసులు కూడా నీళ్లు వేసుకుంటే మనకి బాగా ఉడుకుతుందండి. నేను ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నానండి పెసలు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాసు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. పెసలు కదండి, తొందరగా ఉడకవు, అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకుంటాను. విజిల్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అయితే ఇలా పెట్టేసుకుని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉంచుదామండి. పెసలు కదండి, ఇవి ఈ మధ్యన చిన్న చిన్న పెసలే దొరుకుతున్నాయండి. ఇదివరకు అయితే పెద్ద పెసలు దొరికేవి, బాగా నానేవి అనమాట. ఇప్పుడు చిన్న చిన్న పెసలు దొరుకుతున్నాయి. ఇందులో కొన్ని నానుతున్నాయి, కొన్ని నానట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనం విజిల్ కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. అప్పుడైతే కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. ఒక 5-6 విజిల్ వేయించుకుందాం. ఇలా పెసలు కూడా కుక్కర్ పెట్టాం కదండి. అలాగే శనగపప్పు కూడా నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇది కూడా కుక్కర్ పెట్టి ఉడకపెట్టేసుకుందాం. ఈలోపు 2 అయిపోతాయి కదా, చల్లారితే మనము పాకం పట్టి ఇవి వేసి ఉండలు చుట్టుకోవచ్చు కదండి. అందుకు ఇది కూడా కుక్కర్ పెట్టేస్తున్నాను. శనగపప్పు దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను కదండి. 3 లేదా 4 గ్లాసులు తీసుకోవచ్చండి. అంటే పప్పు కటాకటిగా అంటే ఒక్కోసారి పలుకు ఉంటుంది కదా, అందుకని. లేదంటే మనం నీళ్లు వార్చేయచ్చు. ఆ నీళ్లు మళ్ళీ మనం రసం చేసుకుంటే చాలా బాగుంటది. 3.5 అయితే తీసుకున్నానండి ఇందులోకి. ఎందుకంటే పప్పు నానబెట్టాను కాబట్టి ఒక 3.5 తీసుకున్నాను. దీన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టి విజిల్ వచ్చే వరకు పెడదాం. ఇలా పెసలు అలాగే శనగపప్పు 2 కుక్కర్లో పెట్టేసానండి. 2 విజిల్ వచ్చేసాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఏమండో వదిన గారు, వెనకాల ఉండడం కాదు, ముందుకు రండి. మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలా వెనక కూర్చోవడం కాదబ్బా, ఇగో పట్టుకోండి, మీకోసమే. ఇదంతా సాధింపు. మా అన్నయ్య గారు చూస్తారులేండి, వీడియో అవుతుంది అక్కడ. సాధింపు కాదు, సాంప్రదాయం. పదండి. దగ్గరుండి కూర్చోబెట్టి మరి నా చేత చేయిస్తున్నారు పని. వదిన గారు కొబ్బరి కూర ఎలా కూరుతారా అని కూర చూడండి. మీరు మీ అక్క ఏం చేస్తున్నారు? నాకు అక్క మీకే కాదండి, నాకు కూడా పని చెప్తుంది. అవునా? తీయలేకపోతే ఒకటి మీరు తీయండి, ఒకటి నేను తీస్తాను. సరే. ఏంటి తీసేది ఒక చెప్ప, అది 2 మొక్కలు, దానికి కూడా మళ్ళీ వాటలా చాలండి. ఈ మాత్రం దానికి ఎలా అయితే పూర్వం రోజుల్లో ఒకే కుటుంబంలో బూరెలు చేయాలంటే ఒకళ్ళు బెల్లం కోరి, ఒకళ్ళు ఇది కోరి, ఉండలు చుట్టి చక్కగా ఉమ్మడిగా చేసుకునేవారు. ఈ మాత్రం చేయడానికి బాధపడిపోతున్నారు. చేసేది 1 కేజీ కూడా చేయట్లేదు. ఇంకేమైనా ఉంటే తెచ్చి ఇచ్చి అండి చేస్తాను. కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయండి. ఒకసారి ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, పెసలు వేపి మనం విజిల్స్ వేయించాం కదా, బాగా ఉడికిపోయింది. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పప్పు వేరేగా నీరు వాడవేసుకుందాం. ఇలా మనం వాటర్ లేకుండా ఈ పప్పుని వాడబోసుకోవాలండి. ఇలా నీళ్లు వేరేగా చేసుకోవాలి. ఎందుకంటే పాకం లేదంటే మనకి పలచగా అయిపోతుంది కదా, అందువల్ల మనం బెల్లం పాకంలో వేసినప్పుడు మరీ పలచగా అయిపోయి ఎక్కువసేపు ఉడుకుతుంది. అలా కాకుండా ఇలా మనం నీళ్లు ఆడబోసుకుని ఉంచుకున్నాం అనుకోండి, పప్పు తొందరగా మనకి ఉండలవి చక్కగా చేసుకోవచ్చు. శనగపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇలా నీళ్లు మనం వాడదేలుకుందాం. ఇలా వార్చేసుకుంటే వాటర్ అంతా కింద దిగిపోతుంది. చూసారు కదండి, శనగపప్పు కూడా బాగా ఉడికింది. అలాగే ఈ వాటర్ మాత్రం పారేయకండి ఎప్పుడు కూడా. వాటర్ చాలా బాగుంటుంది. ఇందులో రసం పెట్టుకుంటే శనగపప్పు చారు చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా పెసలు కదా వేసాము. పెసలు
చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మెదుపుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే మనం ఇలాగా మిక్స్ చేసుకుందాం అండి. ఇలా మనం ముందుగానే మెదిపేసుకోవాలి. ఎందుకంటే బెల్లం తగిలింది అనుకో మళ్ళీ ఇవి గట్టిగా ఉన్నా మనకి మెత్తగా అవ్వవు అనమాట. అందుకే ముందే ఇలాగా మెదుపుకొని ఉంచుకోవాలి. అసలు ఇలాగా మెదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి పాకం పెట్టుకుందాం. బెల్లం కూడా ఇలా చిన్న చిన్నగా తరిగేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి గ్లాసు పావు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా. ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే గ్లాసున్నర వేసుకున్నా పర్వాలేదు. బెల్లం వేసుకుందాం. ఇది 1/2 కేజీ బెల్లం. ఇలా నేను హాఫ్ చేసి వేస్తున్నాను. ఇందులో కొంచెం ఎక్కువ వేసాను. బెల్లం వేసాం కదండి. ఇందులో ఎక్కువ వాటర్ వేయొద్దు, కొద్దిగా వేసుకుందాం అంతే. అదే పాకం వచ్చేస్తుంది. చూసారు కదండి, బెల్లం పాకం అయితే వస్తుంది కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పప్పులో కొంచెం ఎంత ఇది చేసినా కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో వేసరికి చిన్న పలచ పడుతుంది. ఇప్పుడు ఇదంతా అందులో వేసుకుందాం. ఒకసారి ఈ పెసర ముద్ద ఉంది కదా, దీన్ని బెల్లం కలిపి మనం ఇలా చేస్తే చూసారా పలచబడింది. అంటే మనం ఎంత వాడదేరినా కానీ కొంచెం వాటర్ అనేది అందులో ఉంటుందండి. కాకపోతే వాటర్ మనం బెల్లం పాకం పెట్టినప్పుడు ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్నామంటే టైం పట్టేస్తుంది అనమాట. చూసారు కదండి, పాకం ఇలాగా మనకి గట్టి పడుతుంది కదా. మనకి ఉండ వచ్చే మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం, టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఉండలు కూడా మనకి చేతికి అంటుకోకుండా వస్తాయండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా పప్పు గుజ్జుతో మనం ఇలాగా ఇచ్చేసాం అనుకోండి, లోపల ఏమైనా పప్పు అది ఉడకపోతే అది అలాగా మెత్తగా అయిపోతుంది. నేను ఇదిగో ముందుగా యాలకుల పొడి కూడా చేశానండి. పంచదార కొంచెం యాలకులు కలిపి మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుందాం. యాలకుల పొడి వేసాం కదా, ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం. ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. పెసలతో అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం శనగపప్పు కూడా ఇలాగే ప్రాసెస్ చేసుకుందాం. మన శనగపప్పు కూడా 2 గ్లాసులు తీసుకున్నాం కదండి. అలాగే ఇది కూడా మనం అంటే 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఇది 1/2 కేజీ మీద కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. శనగపప్పు 2 గ్లాసులు తీసుకున్నాం కదండి. బెల్లం కూడా 2 గ్లాసులన్నర తీసుకున్నాను. బెల్లం ఇలా వేడి చేస్తే కరిగిపోతుందండి. ఎందుకంటే శనగపప్పులో కూడా మనకి ఎంత వాటర్ తీసినా కూడా కాస్త నీరు అనేది ఉంటుంది కదా. బెల్లం వేడెక్కిన తర్వాత శనగపప్పు వేస్తాం కదా, దాంట్లో వాటర్ బాగా దిగిపోద్ది. అందుకని మనం వాటర్ వేయకుండా ఉంటే తొందరగా మనకి దగ్గర పడి ఉండలు చేసుకుంటాకి మనకి సరిపోతుంది. పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వాటర్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మనం బెల్లం ఇలా కరిగినప్పుడు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. శనగపప్పు బాగా ఉడికింది కదండి, అందుకే నేను ఇంక మెదపలేదు. ఇలా మనం ఈ బెల్లముని శనగపప్పు కలిపి ఉడుకుతున్నప్పుడు మనం మళ్ళీ ఈ పప్పు గుత్తుతోనే తిప్పితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలాగా బెల్లము శనగపప్పు అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వల్ల టేస్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఉండలు చేసినప్పుడు మనకి చేతికి అంటుకోకుండా కూడా ఉంటుందండి. అలాగే ఇందులో ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది. చూసారు కదండి, మనకి ఇలాగా బూరెల లోపల పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం దించుకుంటే కొంచెం చల్లారుతుంది కదండి, ఉండలు చేతికి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది చల్లారి పెట్టుకుందామండి. బూరెలకైతే 2 రకాల పూర్ణాలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం కోరుకున్నాం కదండి, అది కొంచెం నెయ్యి వేసి వేపుకుందాం. మనం కొంచెం చేసుకుంటే పచ్చి కొబ్బరి వేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నిలవ ఉంటే కనుక పాడవుతుంది పచ్చి కొబ్బరి అయితే. అందుకని కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం కొబ్బరి కూరని వేపుకుందాం. అలా అయితే మీకు ఒకవేళ బూర్లు మనకి నిలవ ఉన్నా కానీ రేపు ఎల్లుండ 2 రోజులు ఉన్నా కానీ పాడవకుండా ఉంటాయి అన్నమాట. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇందులో బెల్లం కూర వేసుకుందాం. ఒక్కసారి ఇలా కలుపుకుందాం.
ఇలా నెయ్యి వేసి కొబ్బరికూరు ఇలా కొంచెం వేపుకోవాలండి, ఎక్కువ వేపుకోకూడదు. ఎందుకంటే చెమ్మగా ఉంటది కాబట్టి ఆ చెమ్మ పోయే వరకు కొంచెం వేయితే సరిపోద్ది. మరీ ఎక్కువ అయిపోయినా మళ్ళీ కొంచెం ఆయిల్ వాసన వస్తుంది. అందుకని కొంచెమే ఇలా పొడి పొడిగా వేపుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే బూర్లు నిలవ ఉంటాయండి. చూసారు కదా, ఇలా వేగితే చాలు. ఇలా పొడి పొడిగా వస్తే సరిపోతుంది. స్టవ్ అయితే ఆపేసుకుంటాను. పూర్ణాలు 2 రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పైన తోపుకి ఇలా నేను 1 గ్లాసు పప్పు, గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 1కి 2 గ్లాసుల బియ్యం కూడా తీసుకోవచ్చు. గ్లాసున్నర అయితే నేను తీసుకున్నాను. బాగానే వస్తాయండి, చక్కగా వస్తాయి. ఏదైనా సరే బూర్లు వండేటప్పుడు మనం సాయంత్రం బూర్లు వండుకుంటామంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఉదయం బూర్లు వండుకుంటే సాయంత్రం రాత్రిపూట నానబెట్టుకుంటే ఉదయంకి సరిపోతుంది. ఇలా అయితే నేను నానబెట్టేసుకున్నానండి. ఒక 5-6 గంటలు కనుక బూర్లు చేసే ముందు నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది. పప్పు బియ్యం అయితే నానిపోయినాయి కదండి. ఇప్పుడు వెట్ గ్రైండర్లో వేసుకుందాం. ముందుగా వెట్ గ్రైండర్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకపోతే పట్టేస్తుంది అనమాట. ఇలా మనం చల్లారబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కొబ్బరికూరు వేపుకున్నాం కదా, కొబ్బరికూరు ఇందులో కలుపుకుందాం. రెండు అయితే ఇలా కలిపేసుకున్నాం కదా, వీటిని ఉండలు చుట్టేసుకుందాం. చేతులు పట్టండి ఇద్దరు. ఏదో తినడానికి పెట్టినట్లుగా ఏం కాదు, చేతులు కంటుకోకుండా కొంచెం నెయ్యి వేసుకుని అప్పుడు వండ చేస్తే చక్కగా మనకి వండ చేతికి అంటుకోకుండా వస్తాయి నీట్గా. బూరెలు చేస్తానని పనంతా మనకు అప్ చెప్పి వెళ్ళిపోయారు అక్క. వస్తుంది, బిజీ బిజీగా ఉందిగా. బూరెల తోపు అయితే రెడీ అవుతుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడే పంచదార కూడా తోపులో వేస్తే బాగుంటదండి, తీగా కూడా ఉంటది. కాస్త మనకి తోపు కొంచెం తీపి తీపిగా తగిలి లోపల పూర్ణం కూడా తీపిగా ఉంటది కదా, బాగుంటది. బూరి టేస్ట్ గా కూడా ఉంటది. బూరెల తోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూసారు కదండి, బూర్లకి తోపు అయితే రెడీ చేసుకున్నాం. పూర్ణాలు కూడా 2 రకాలు రెడీ చేసుకున్నాం. ఇలా తోపు అయితే రుబ్బేసుకున్నాం కదండి. ఇందులో గనక మీరు పంచదార, ఉప్పు ఈ టైంలో కూడా మీరు కలుపుకోవచ్చు. బూర్లు వేపడానికి అయితే నేను ఇత్తడి పళ్ళెం పెట్టుకుంటున్నానండి. ఇత్తడి పళ్ళెంలోని బూర్లు వేపడం వల్ల మనకి బూరి అడుగు అంటకుండా ఉంటాయంట, చాలా బాగా వస్తాయండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. నూనె అయితే కాగింది, బూర్లు వేసుకుందాం. చూసారు కదండి, బూర్లు మనకి పళ్ళెం లోపల అంటుకోకుండా వస్తుందండి ఇత్తడి పళ్ళెం అయితే. చూసారు కదండి, బూర్లు మనకి కింద అడుగుని పళ్ళానికి అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి కదా, చాలా మెత్తగా కూడా ఉంటాయండి. చూసారు కదండి, పెసల బూర్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు శనగపప్పు బూర్లు కూడా అదే ప్రాసెస్లో వేస్తున్నాం. శనగపప్పు బూర్లు కూడా బాగా వస్తున్నాయి. చూసారు కదా, బూర్లు చాలా మెత్తగా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూసారు కదండి, పౌర్ణమి బూర్లు అయితే రెడీ అయిపోయినాయి. పెసల బూర్లు, శనగపప్పు బూర్లు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.